వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మే మరువం. మీ అందరికీ మా వందనం. భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. మీ యువత అందరూ కలిసి ఒక ప్రణాళిక తయారు చేసుకుని మేము ముందుకు వెళ్ళాలి. కొంతమంది వస్తారని కానీ నిజానికి అటెండ్ అవుతుందంటే మీలో ఎంత ఉత్సాహం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎంత అంకిత భావం ఉంటుందని నాకు బాగా పూర్తిగా అర్థమైంది. రేపు 29లో మనం అధికారంలో అవ్వడం ఖాయమని ఇక్కడి నుంచే నాకు యువతంతా కూడా రేపు రాబోయే రోజుల్లో నేను చేస్తున్న మోసాన్ని చేస్తున్న అక్రమ మనసుని ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలి ఇవాళ యువతని అందరూ కూడా బలోపేతం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నాకు కూడా యువత అయినా సరే స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చాలా పెద్ద పదం ఇచ్చారు. అలాగే యువతను అందరినీ కూడా స్ట్రాంగ్ గా చేసి అందరూ కూడా మీరే ఒక దశ దిశగా అవ్వాలి. పార్టీ మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు. కష్టకాలంలో బాగా పనిచేసి మళ్ళీ పార్టీని 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలని కష్టపడాలని కోరుకుంటున్నాను. 5 జిల్లాల యువజన విభాగ విస్తృత స్థాయి సమావేశం మరి రాష్ట్ర యువజన విభాగ ప్రెసిడెంట్ గారు వెంకపూడి రాజా గారి సమక్షంలో, అలానే మిగతా 5 జిల్లాల మరి జిల్లా ప్రెసిడెంట్లు అందరూ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. రేపొద్దున మా కార్యాచరణ ఏంటి, మేము ఎలా పనిచేయాలి, ప్రతి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన క్యాండిడేట్ మేము ఎలా గెలిపించుకోవాలి, అలానే రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ముఖ్యమంత్రి చేసుకోవాలి, దీని మీద మరి జక్కంపూడి రాజా గారి అధ్యక్షతన మరి సమావేశం జరుగుతుంది. తప్పకుండా మేము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పనిచేసి రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మేము అందరం కష్టపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. గడిచిన 15 నెలల కాలంలో ఈ రాష్ట్రం అనేటువంటి ప్రజలకు అంతగా ఒకే ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. యువత కానీ పెద్ద ఎత్తున రోడ్లపై తరలి వస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిపై నమ్మకం, పార్టీ ఇచ్చిన కార్యక్రమం మనం కష్టపడి దాన్ని సక్సెస్ చేస్తే ఖచ్చితంగా పార్టీలో మంచి గుర్తింపు ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మన పార్టీ కార్యక్రమం కోటి సంతకాల కార్యక్రమం చేస్తుంది. ఆ కార్యక్రమంలో మీ ఈరోజు పాల్గొన్నాం. చాలా అయితే మేము సంతకం పెట్టించుకోవడానికి వెళ్ళే టైంలోనే వాళ్ళు అర్థం చేసుకుని సంతకం పెట్టుకున్నారు. అంటే వాళ్ళు మెడికల్ కాలేజీ గురించే కాదు, కోర్టుకు ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో మోసపోయి ఉన్నారు కనుక వ్యతిరేకంగా అనగానే సంతకం పెట్టే పరిస్థితిలో ఉన్నారు. మన ఏ కంపెనీలో కూడా జగన్ గారి వెళ్ళి ఫోటో తీయించేది ఎవరు కూడా, కానీ మన రాజన్న దాన్ని ముందుగా మన రాష్ట్ర కమిటీ, నియోజకవర్గ కమిటీ, అలాగే జిల్లా కమిటీలో అందరినీ తీసుకొని కూడా జగన్ గారితో ఫోటో తీయించడం నాకు చాలా ఆనందం అవుతుందన్నారు.